మునివై అఖిల జగాలకు ఆధారమొసగే అనుపమ జగదోద్ధారణ ఓ మురిపాల శ్రీ వెంకటాపతి నీకు హారతి మంగాపతి ఇమ్మని నే నిన్ను సొమ్మడుగలేదు బొమ్మవు నీవనుచు భ్రాంతించలేదు ఇమ్మని నే నిన్ను సొమ్మడుగలేదు బొమ్మవు నీవనుచు భ్రాంతించలేదు కమ్మని నీ గానమే పాడినాను నమ్మకమే నాకు నీ యందునా ఓ మురిపాల శ్రీ వెంకటాపతి నీకు హారతి మంగాపతి ఓం దాది మదవ్యో సహనీతి ఏకదా బ్రహ్మణో వహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి ఓం శ్రీ ధన్వంతరి స్వరూపేణ యజ్ఞేశ్వర దేవతాయే నమో నమః ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి ఒక పువ్వు ఇలా దింపి ఆ హోమ కుండం పైన పెట్టాలి లోపల వేయకండి అన్యథా శరణం నాస్తి దేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో యజ్ఞేశ్వర అనంత యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. దేవతలు సంకల్పించినటువంటి యాగం పాలకడలిని చిలకడం. అంటే లక్ష్మీదేవి తన తండ్రి గారింటికి వెళ్ళిపోయింది సముద్రంలోనికి అని. ముందు కథనే చెప్తున్నాను, అసలైనటువంటి శాస్త్రము కథ కాదు. కానీ మనకందరికీ తెలుసుకోవాలనే ఉత్సాహం ఎలా ఉంటుంది? కథ ద్వారా ఉంటుంది. మన జ్ఞానం అంతా కథల రూపంలో చెప్పబడింది. కథ అనేసరికి ఎవరో చెప్పారులే అనే దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదంతా ప్రభావం ఏంటంటే సినిమాల ప్రభావం. మనకి నాటకాలు సినిమాలన్నీ అయిపోయి మనకి ఇబ్బంది కలిగింది. సంకల్పించారు పాలపడెల్లో నుంచి అమ్మవారిని బయటికి తీసుకొచ్చేంతగా మరి వాసుకి సర్పం, మందర పర్వతం, కూర్మావతారం ఇవన్నీ తెలుసు కదా. పాలకడలిలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాలకడలి అంటే పాలు సముద్రం కాదు, పాలు అనేటువంటి కుండ దాని అర్థం. ఇక్కడ మందరము అంటే ఒక కవ్వం అన్నమాట. వాటిని పెట్టి వాసుకి అనేటువంటి తాడుతో చిలుకుతూ ఉన్నారు. ఆ చిలకడంలో తలవైపుగా రాక్షసులు, ఒకవైపుగా దేవతలందరూ ఉండి చిలుకబోయేటప్పటికి మందర పర్వతం లోపలికి పడిపోసాగింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు రెండవ అవతారమైనటువంటి కూర్మావతారంలో ఉభయచర జీవి అని అంటారు. ఆ కూర్మావతారాన్ని అవతరించి ఈ మందర పర్వతాన్ని తన వీపు మీద అధిరోహించుకుని ఈ
చిలికే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహింపజేశాడు. అందులో నుంచి చాలా రకాలైనటువంటి వస్తువులు వచ్చాయి. మొట్టమొదట వచ్చింది మహావిషం. దాన్ని హాలాహలము అని అన్నారు. హలము అంటే నాగలి, హాలము అంటే కాదు. హాలాహలం అన్నప్పుడే విషం. హలము అంటే నాగలి. అందులో హాలము అంటే కొస భాగము అని అర్థం. నాగలి కొస అనేది కొంచెం పోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే దాన్ని కొర్రు అంటావా, కర్రు అంటారు, ఆ కర్రు ఎప్పుడైతే తెగుతుందో ఎవరికైనా, అది పశువుకైనా దాన్ని నడిపే రైతుకైనా, ఆ పుండు మానదు అని అంటారు. అది విషంతో సమానం. అంటే ఇనుము బయటకు వచ్చింది. మొట్టమొదట పాలను చిలికినప్పుడు వచ్చేటువంటి నురగ ఇది. అంటే మనం పాలని డైరెక్ట్గా తీసుకోకూడదు, పాలని పెరుగుగా మార్చాలి. పెరుగును చల్ల అంటే తక్రము అంటాం, దాన్ని ఏమంటాం, మజ్జిగలాగా తయారు చేయాలి అనేటువంటి స్థితి అన్నమాట. దాన్ని చిలికినప్పుడు అసలైనటువంటి వస్తువులు బయటపడుతూ ఉంటాయి. మొట్టమొదట వెన్నగా వస్తుంది అని అంటాం. ఆ వెన్న కూడా 2 రోజుల కంటే ఎక్కువగా ఉండదు. అలా మనకి చింతామణి వృక్షము, కల్పవృక్షము, తర్వాత సురభి, ధేనువు, కామధేనువు, ఇలా 5 ధేనువులు వచ్చాయి. 5 గోత్రాలుగా స్థిరింపబడ్డాయి. ఆ తర్వాత దేవతలకి, రాక్షసులకి ఇవన్నీ పంచబడ్డాయి, ఒకరే తీసుకోలేదు. తర్వాత ఇవన్నీ సంపత్తి పూర్వకంగా మనకి మహాలక్ష్మీదేవి కూడా అవతరించింది. ఆఖరణ ఇంకా చెప్తున్నారు, ఏదో వెళ్తుంది కదా అని ఇంకా వెళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పటికీ చెడిపోనిది. ఇదే కదా అమృతం యొక్క నిర్వచనం. ఎప్పటికీ చెడిపోదు, అది తీసుకున్న వారికి చెడుపునివ్వదు. అదే స్వచ్ఛమైనటువంటి ఘృతం. అమృతం యొక్క మరో పేరే ఘృతము. ఘృతము అంటే నెయ్యి. పాలలో నుంచి చిలకగా తయారు చేయగా వచ్చినటువంటిది నెయ్యి అనమాట. ఈ నెయ్యే స్వామివారి యొక్క స్వరూపం. ఆయుష్ పూర్ణంగా ఉంటాడు అనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం. కలిగితే ఆ మనుష్యుడికి పూర్ణాయుర్ధాయం అని ఉంది. పూర్ణాయుర్ధాయం అంటే ఎవరికి తెలియదు. జ్యోతిష్కులంతా రాస్తున్నాం. 20 దశలు అని అంటాం. 128 సంవత్సరాల కాలాన్ని ప్రతి జాతక చక్రంలో రాస్తూ ఉంటాం. కానీ ఎవరు అంతకాలం ఉండట్లేదు. మరి ఈ నవగ్రహాల యొక్క దశలన్నీ కలిపితే 128 సంవత్సరాలు అవుతుంది. 128 సంవత్సరాల కాలం బ్రతకాలి అంటే ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఈ ఘృత సేవనం అనేది మనం చేయాలి. ప్రతి సేవనం చేస్తే తప్ప గోఘృతం మనకి లభించదు. కాబట్టి ఈ గోశాలల నిర్వహణ, అక్కడి నుంచి ఆ గోఘృతాన్ని మనం తీసుకోవడం, ప్రతిరోజు ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక 10 గ్రాములు, పాత పద్ధతిలో చెప్పాలంటే ఒక తులము అంటే 12 మాసాలు అంతా. ఇప్పుడు 10 గ్రాములు అనుకుందాం ఆధునిక కాలమానంలో. ఆ 10 గ్రాముల నెయ్యిని 2 పూటలు కలిపైనా పర్లేదు, తినొచ్చు. ఆ విధంగా తిన్నప్పుడు మనకి ఈ ఆయుర్దాయం అనేది సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత కామ్యము అంటే మనం కోరుకునే ప్రతి కోరిక. మనం కోరికలు తీరడానికే స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటాం. ఆ తర్వాత మోక్షము. అన్ని పనులు చేసి మనం వాటిని విడిచిపెట్టాలి. అన్ని పనులు చేయడంతోనే విడిచిపెడతాం, లేదంటే